సిడ్నీ వేదికగా జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ డే 1 చాలా అంటే చాలా రసవత్తరంగా ఎండ్ అయింది. మన వాళ్ళ బ్యాటింగ్, స్కోర్ కార్డ్, పిచ్ ఇవన్నీ పక్కన పెడితే లాస్ట్ 5 మినిట్స్ గేమ్ ఏదైతే ఉందో అదైతే అబ్సల్యూట్ సినిమా. నిజంగా బుమ్రాతో పాటు మన టీమిండియా ప్లేయర్స్ అంతా ఫైర్డ్ అప్. డే 1 అయితే చాలా అంటే చాలా ఇంటెన్స్ మూమెంట్తో ఎండ్ అయింది. నిజంగా బుమ్రా లాంటి ఒక సైలెంట్ గాని కెలికితే రిజల్ట్ ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూసాం. డే 1లో లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ ఆస్ట్రేలియా టీం తమ ఫస్ట్ వికెట్ను కోల్పోయింది. బట్ అఫ్కోర్స్ ఇదైతే లాస్ట్ ఓవర్ అయ్యేది కాదు, మనకి ఇంకో ఓవర్ పడేది. కానీ బుమ్రా వేసిన చివరి ఓవర్లో చూసుకుంటే శామ్ కాన్స్టెస్ కాస్త ఎక్స్ట్రాలు చేశాడు అండ్ దీనివల్ల టైం వేస్ట్ అయింది. ఇన్ఫాక్ట్ ఆస్ట్రేలియా వాళ్ళు కావాలనే ప్లాన్తో టైంని వేస్ట్ చేశారు, లేకపోతే ఈజీగా 5 to 6 అవర్స్ పడేవి. సో మనమైతే ఇంటెన్స్ మూమెంట్ గురించి వీడియోలో కాస్త ముందుకెళ్ళాక మాట్లాడుకుందాం. ప్రజెంట్ అసలు ఈ డే 1లో మొత్తం ఏం జరిగిందో ఒక ఓవర్వ్యూ చూద్దాం. సిడ్నీ టెస్ట్ మ్యాచ్కి సంబంధించి నిన్నే చాలా రిపోర్ట్స్ వచ్చాయి. మెయిన్లీ మన కెప్టెన్ రోహిత్ శర్మను కూర్చోబెడతారని చెప్పి న్యూస్ బాగా వైరల్ అయింది. అదైతే నిజమైంది. ఈ రోజు నిజంగానే రోహిత్ శర్మ మన టీమిండియా ప్లేయింగ్ లెవెల్లో లేడు, అతనైతే బయటికి వెళ్ళిపోయాడు. అయితే టాస్ అప్పుడు చూసుకుంటే బుమ్రా దీని మీద క్లారిటీ ఇచ్చాడు. రోహిత్ శర్మ తనంతట తానే అవుట్ అయ్యాడంట, అంటే తనకు తానే టీం నుంచి బయటికి వెళ్ళాడంట, ఎందుకంటే టీం కాంబినేషన్ బాగా సెట్ చేయడం కోసం. సో రోహిత్ శర్మ ఆడితే రాల్కి ఓపెనింగ్ చేసే అవకాశం దక్కట్లేదు, అలాగే గిల్ బెంచ్ మీద కూర్చోవలసి వస్తుంది. అండ్ దీనివల్ల రోహిత్ శర్మ టీం కోసం తనని తాను డ్రాప్ చేసుకున్నాడని చెప్పి బుమ్రా చెప్పాడు. అలాగే మా స్కిప్పర్ ఎలాంటి పని చేశారంటే మా టీంలో ఎంత యూనిటీ ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు అని చెప్పి బుమ్రా చాలా అద్భుతంగా చెప్పాడు రోహిత్ శర్మ గురించి. సో మొత్తం మీద అడితి పిడితిపి రోహిత్ శర్మని అయితే పక్కన పెట్టారు. దీంతో బుమ్రా కెప్టెన్గా వచ్చాడు అండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నాడు. సో ఇదైతే క్లియర్లీ మంచి డిసిషనే, ఎందుకంటే హిస్టారికల్గా చూసుకుంటే సిడ్నీ గ్రౌండ్లో చేస్ చేయడం చాలా కష్టం. ఈవెన్ మనం ప్రీ వీడియోలో కూడా చెప్పుకున్నాం, టాస్ గెలిచి మోస్ట్ లైక్లీ ముందుగా బ్యాటింగే తీసుకుంటారని చెప్పి. కానీ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే సిడ్నీ పిచ్ చాలా వెరైటీగా ఉంది. సో నార్మల్గా మనం ఎప్పుడు కూడా ఎస్సీజీ వికెట్ మీద అంత గ్రాస్ చూడడం. అయితే ఈ పిచ్ క్యూరేటర్ ముందుగానే ఇంటిచ్చాడు 7mm గ్రాస్ ఉంచుతామని చెప్పి. దీంతో అందరం ఎక్స్పెక్ట్ చేసాం గ్రాస్ ఉంటుందని. అయితే ఈ గ్రాస్తో పాటు పిచ్ మీద డెంట్స్ కూడా ఉన్నాయి, అంటే గ్రాస్ కవర్ మొత్తం ఈవెన్గా లేదు, ఒక చోట ఎక్కువ ఉంది, ఒక చోట తక్కువ ఉంది. దీంతో ఈ రోజు పిచ్ అయితే చాలా ట్రిక్కీగా బిహేవ్ చేసింది. ఏ బాల్ బౌన్స్ అవుతుందో, ఏ బాల్ ఎలా వస్తుందో ఎవరికి అర్థం కాలేదు. మిగిలిన మన బ్యాట్స్మెన్ అయితే చాలా ఇబ్బంది పడ్డారు. సో బ్యాటింగ్కు పెట్టింది పెరిగి ఉంటే ఎస్సీజీ వికెట్ని అయితే ఆస్ట్రేలియా వాళ్ళు టెస్ట్ మ్యాచ్ కోసం చాలా డిఫరెంట్గా మార్చేశారు. మిగిలిన వాళ్ళు ఎలాగైనా సరే ఈ మ్యాచ్లో రిజల్ట్ ప్రొడ్యూస్ చేయాలని చెప్పి బాగా ఫిక్స్ అయినట్టుకున్నారు. అందువల్ల ఒక అన్లైక్ ఎస్సీజీ వికెట్ని తయారు చేయించారు. ఇక నేను రిపోర్ట్స్లో వచ్చినట్టే మన టీమిండియా ప్లేయింగ్ లెవెల్లో కూడా మార్పులు జరిగాయి. రోహిత్ ప్లేస్లో గిల్ వచ్చాడు, అలాగే ఆకాశ్దీప్ ప్లేస్లో ప్రసిద్ధి కృష్ణ వచ్చాడు. కానీ మనకి బ్యాటింగ్లో స్టార్ట్ చూసుకుంటే అంత మంచిగా రాలేదు. ఎస్పెషల్లీ కేఎల్ రాహుల్ చాలా ఎర్లీగా అవుట్ అయిపోయాడు. 14 బంతులు 4 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. సో ఇదైతే కొంతవరకు డిసప్పాయింటింగ్ డిస్మిసల్ అని చెప్పుకోవాలి. కేఎల్ రాహుల్ మరీ అంత డిఫికల్ట్ బాల్కి అవుట్ అవ్వలేదు, కొంతవరకు ఆ బాల్ని అవాయిడ్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ చాలా సందర్భాల్లో మన వాళ్ళు అలాంటి బాల్స్ని బౌండరీస్ కొడుతూ ఉంటారు. మరి ఇదైతే మిస్ అయింది. కేఎల్ రాహుల్ స్ట్రైట్గా స్క్వేర్ లెగ్ ఫీల్డర్ అయిన కాన్స్టెస్ స్టేజ్లోకి బాల్ని కొట్టాడు. దీంతో మన టీమిండియా 11 పరుగులకే ఒక వికెట్ కోల్పోయింది. అందులో తర్వాత చూసుకున్న ఒక 3 hours గ్యాప్లో మరో వికెట్ పడిపోయింది. 10 పరుగులు చేసి సాలిడ్గా కనిపించిన జైస్వాల్ కూడా అవుట్ అయిపోయాడు. సో ఆస్ట్రేలియా బౌలర్స్ అయితే ఎర్లీగా 2 వికెట్స్ తీశారు. మెయిన్లీ బౌలర్ అయితే జైస్వాల్కి చాలా మంచి బాల్ వేశాడు. ఇన్ఫాక్ట్ ఆస్ట్రేలియా వాళ్ళు సిరీస్లో జైస్వాల్ వీక్నెస్ను బాగా ఎక్స్పెక్ట్ చేసినట్టు కనిపిస్తుంది. బట్ ఎనివే మన వాళ్ళు 17 పరుగులుగా 2 వికెట్లు కోల్పోయినప్పటికీ ఆ తర్వాత ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. శుభ్మన్ గిల్ మరియు కోహ్లీ ఇద్దరు కలిసి 3వ వికెట్కు 40 పరుగులు యాడ్ చేశారు. సో ఇద్దరైతే ఆస్ట్రేలియా బౌలర్స్ను చాలా పేషెన్స్తో జాగ్రత్తగా ఫేస్ చేశారు. బట్ అఫ్కోర్స్ కోహ్లీకి అయితే వచ్చి రాగానే లైఫ్ దొరికింది. ఫస్ట్ బాల్గా అతను అవుట్ అయిపోయి ఉండాలి. బట్ స్లిప్స్లో స్టీవ్ స్మిత్ అటెంప్ట్ చేసిన క్యాచ్ అంత క్లియర్గా లేదు. ఇన్ఫాక్ట్ రీప్లేలో బాల్ గ్రౌండ్ టచ్ అయినట్టు క్లియర్గా తెలిసింది. దీనివల్ల అంపైర్ నాట్అవుట్ ఇచ్చారు. సో కోహ్లీకి అయితే ఫస్ట్ బాల్కి లక్ కలిసి వచ్చింది. అండ్ దాని తర్వాత తన ఇన్నింగ్స్ను సాలిడ్గానే బిల్డ్ చేసుకున్నాడు. 69 బంతులాడి 17 పరుగులు చేశాడు. మీలా ఫస్ట్ లెఫ్ట్ తర్వాత అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ని చాలా వరకు అవాయిడ్ చేశాడు. ఇక అతని ఇంట్లో గిల్ చూసుకున్న చాలా గ్రైండ్ అయ్యాడు. 64 బంతులాడి 20 పరుగులు మాత్రమే చేశాడు. సో ఇద్దరు కూడా కంప్లీట్గా ఒక షెల్ మూడ్లోకి వెళ్ళి బ్యాటింగ్ చేశారు. కానీ లంచ్ బ్రేక్ ముందు చూసుకుంటే మాత్రం మొత్తం స్పాయిల్ అయిపోయింది. మెయిన్లీ శుభ్మన్ గిల్ అనవసరంగా తన కాన్సన్ట్రేషన్ కోల్పోయాడు. సో యాక్చువల్గా శుభ్మన్ గిల్ లంచ్ బ్రేక్ ముందే టైంని వేస్ట్ చేద్దాం అనుకున్నాడు. అండ్ దీనికోసమే డౌన్ ది పిచ్ వచ్చి బ్యాట్తో పిచ్ని ట్యాప్ చేసేవాడు. అయితే అలాంటి టైంలో స్లిప్స్లో ఉన్న స్టీవ్ స్మిత్ అతనితో బ్యాంటర్ చేశాడు. దిస్ ఇస్ బుల్షీట్, లెట్స్ ప్లే అని చెప్పి శుభ్మన్ గిల్ అన్నాడు. అండ్ దాని వెంటనే శుభ్మన్ గిల్ దానికి రిప్లై ఇచ్చేశాడు. నీకు కావాల్సినంత సమయం తీసుకొని నాకు చెప్పడానికి నీకు సంబంధం లేదన్నట్టు మాట్లాడాడు. సో గిల్ ఎప్పుడైతే అలా రిప్లై ఇచ్చాడో ఆస్ట్రేలియా వాళ్ళ పన్నాగం పండింది. నెక్స్ట్ బాల్కి గిల్ తన కాన్సన్ట్రేషన్ కోల్పోయి అనవసరంగా తన వికెట్ని గిఫ్ట్గా ఇచ్చేశాడు. సో యాక్చువల్గా లంచ్ బ్రేక్ ఒక బాల్ ఉందనగా నాదన్ లైన్ షార్ట్ బాల్ వేశాడు. బట్ గిల్ దాన్ని క్రీజ్ బ్యాట్కి వచ్చి ఆడదామని ట్రై చేశాడు. అండ్ ఇదైతే అబ్సల్యూట్లీ మైండ్లెస్ థింగ్, ఎందుకంటే ఒక బాల్ డిఫెండ్ చేస్తే సెషన్ ఎండ్ అయిపోతుంది. బట్ గిల్ మాత్రం ఏదో చేద్దామనుకున్నాడు. అండ్ ఈ క్రమంలోనే స్మిత్కు క్యాచ్ ఇచ్చి తన వికెట్ని కోల్పోయాడు. సో నేనైతే మన టీమిండియా మొదటి సెషన్ చాలా స్ట్రాంగ్గా ఎండ్ చేస్తారేమో అనుకున్నా. 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఎండ్ చేస్తారేమో అనుకున్నా. బట్ అనవసరంగా 3వ వికెట్ కూడా ఇచ్చేశారు. అయితే తర్వాత చూసుకుంటే మళ్ళీ కోహ్లీ మరియు పంత్ మధ్య ఒక చిన్న పార్ట్నర్షిప్ స్టార్ట్ అయింది. కానీ ఆ పార్ట్నర్షిప్ ఎక్కువసేపు నిలవలేదు. మెయిన్లీ కోహ్లీ మరోసారి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్కే దొరికేశాడు.
సో ఇన్నింగ్స్లో అయితే కోహ్లీకి ఫస్ట్ బాల్కి లక్కాల్సి వచ్చినప్పటికీ మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ బాల్కి అవుట్ అయిపోయాడు. అండ్ ఇదైతే ఈ సిరీస్లో అతనికి 7వ డిస్మిసల్ ఇలాంటిదే. సో కోహ్లీ అయితే క్లియర్గా తన కష్టాలను తానే కొని తెచ్చుకుంటున్నాడు. వదిలేయవలసిన బాల్ని చేసి అవుట్ అయిపోతున్నాడు. మీరు ఇప్పుడు టీంలో పరిస్థితి చూసుకుంటే అంత మంచిగా లేదు. రోహిత్ శర్మని పక్కన పెట్టేశారు. దీంతో విరాట్ కోహ్లీ కనుక జాగ్రత్తగా ఆడకపోతే అతను కూడా పక్కన పెట్టేసే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా. ఇన్ఫాక్ట్ రోహిత్ శర్మ పక్కకు వెళ్ళిపోవడం సీనియర్ ప్లేయర్స్కి ఒక వార్నింగ్ లాంటిదే. సో అలాంటి టైంలో కోహ్లీ అయితే ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి తన వాల్యూని పెంచుకోవాలి. బట్ అతనైతే అలా చేయలేకపోయాడు. మళ్ళీ సేమ్ మిస్టేక్ చేశాడు. ఈ సిరీస్లో 7సారి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్కి అవుట్ అయిపోయాడు. అయితే తర్వాత చూసుకుంటే మాత్రం ద మోస్ట్ గ్రిటీ పార్ట్నర్షిప్ రిషబ్ పంత్ అండ్ జడేజా ఇద్దరు కూడా క్రీజులో పాతుకుపోయారు. మీరు మమ్మల్ని కొట్టండి, ఏం చేయండి, మేము మాత్రం వికెట్ ఇవ్వము అన్నట్టు బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ రిషబ్ పంత్ తన నేచర్కు పూర్తి భిన్నంగా బ్యాటింగ్ చేశాడు. సో క్లియర్లీ కోచ్ గౌతమ్ గంభీర్ ఎఫెక్ట్ అయితే గట్టిగా కనిపిస్తుంది. మెయిన్లీ డ్రెస్సింగ్ రూమ్లో వాగ్వాదం బేవచ్చంగా జరిగి ఉండాలి. లేదంటే రిషబ్ పంత్ లాంటి బ్యాట్స్మెన్ ఎంతలా కంట్రోల్ చేసుకుని ఆడటం ఏంటి? అతను 98 బంతులు ఆడితే 40 పరుగులు మాత్రమే చేశాడు. ఇన్వాడ టీ బ్రేక్ తర్వాత కొన్ని షాట్లు కొట్టడం వల్ల స్ట్రైక్ రేట్ పెరిగింది, కానీ ఒకనొక టైంలో 30 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. సో రిషబ్ పంత్ అయితే ఈ రోజు వికెట్కి ముందు తన బాడీని అడ్డంగా పెట్టేశాడు. ఆస్ట్రేలియా బౌలర్స్ వేసిన బాల్స్ అతని బాడీకి 12 సార్లు తగిలాయి. మిగిలిన లెఫ్ట్ హ్యాండ్ మజిల్ మీద చూసాం బాల్ మస్ట్ వచ్చేసింది. అలాగే తర్వాత హెల్మెట్ కూడా బాల్ బలంగా తగిలింది. సో రిషబ్ పంత్ అయితే ఈరోజు చాలా బ్లోస్ తీసుకున్నాడు. నాకైతే పుజారా ఇన్నింగ్స్ గుర్తొచ్చింది. అండ్ జడేజా చూసుకున్న చాలా డిఫెన్సివ్ మోడ్లో ఆడాడు. 95 బంతులు ఆడితే 26 పరుగులు మాత్రమే చేశాడు. సో ఇద్దరు కలిసి అయితే ఆస్ట్రేలియా బౌలర్స్కి ఒక పరీక్ష పెట్టారు. మిగిలిన టీ బ్రేక్ ముందు మరో వికెట్ పడకుండా చూసుకున్నారు. సో మన వాళ్ళైతే రెండో సెషన్లో 25 ఓవర్లు బ్యాటింగ్ చేసి ఒక వికెటే కోల్పోయి 50 పరుగులు మాత్రమే చేశారు. విచ్ మీన్స్ ఓవర్కి 2 పరుగులు మాత్రమే వచ్చాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన వాళ్ళు ఎంత డిఫెన్సివ్ మోడ్లో బ్యాటింగ్ చేశారనేది. సో క్లియర్లీ రోజు మన వాళ్ళ బ్యాటింగ్ అప్రోచ్ చూసుకుంటే అందరు బ్యాట్స్మెన్ కూడా గంభీర్ చెప్పిన దానికి కట్టుబడి ఉన్నట్టు తెలుస్తుంది. మన మెయిన్ బ్యాట్స్మెన్ ఎవరు కూడా అగ్రెసివ్గా ఆడేందుకు ప్రయత్నించలేదు. కానీ యాక్టింగ్ ఏంటంటే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి మారవు. సో రిషబ్ పంత్ అయితే అన్ని బాడీ బ్లోస్ తీసుకుని అంత కష్టపడి ఆడినప్పటికీ తన వికెట్ని మాత్రం మరోసారి గిఫ్ట్గా ఇచ్చేశాడు. అనవసరంగా ఒక ఆఫ్ వాటెడ్ పుల్ షాట్కి ట్రై చేసి తన వికెట్ని కోల్పోయాడు. మిగిలిన జడేజాతో 48 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేసిన తర్వాత వికెట్ పడిపోయింది. అండ్ వెంటనే మరో షాక్, నితీష్ కుమార్ రెడ్డి గోల్డెన్ డకౌట్. సో అతనైతే క్లియర్లీ బౌన్స్కి డిసీవ్ అయిపోయాడు. బాల్ అనుకున్న దానికంటే ఎక్కువ ఎత్తులో వచ్చింది. దీనివల్ల స్లిప్స్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. ఇక తర్వాత చూసుకుంటే మన టీమిండియా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు కోల్పోతూ వచ్చింది. మెయిన్లీ వాషింగ్టన్ సుందర్ డిస్మిసల్ ఒక కాంట్రవర్సీకి దారి తీసింది. సో అతనైతే లెగ్ సైడ్ వెళ్ళిన ఒక బాల్ నిక్ చేశాడని చెప్పి ఆస్ట్రేలియా టీం రివ్యూ తీసుకుంది. బట్ రివ్యూలో చూసుకుంటే ఎక్కడ కూడా కంక్లూజివ్ ఎవిడెన్స్ లేదు. మిగిలిన స్నికోమీటర్ ఏదో తాగేసినట్టు బిహేవ్ చేసింది. బాల్ బ్యాట్ మీదకి రాకముందు స్పైక్స్ వస్తున్నాయి, బ్యాట్ని దాడేసిన తర్వాత కూడా స్పైక్స్ వస్తున్నాయి. ఇక దాన్ని యూజ్ చేయడంలో యూజ్ ఏముందో నాకు అర్థం కాలేదు. సో క్లియర్గా రీప్లే చూపించినంతసేపు కూడా స్నికోమీటర్లో స్పైక్స్ వచ్చాయి. బట్ థర్డ్ ఎంపైర్ మాత్రం స్పైక్ ఉంది, అలాగే బాల్కి గ్లౌకి మధ్య గ్యాప్ లేదని చెప్పి సుందర్ని అవుట్ ఇచ్చేశాడు. సో ఇదైతే నిజంగా ఒక పూర్ డిసిషన్, ఎందుకంటే టెక్నాలజీ అంత ఎవిడెంట్గా లేదు. స్నికోమీటర్లో స్పైక్ ఆ రీప్లే చూపించినంతసేపు వచ్చింది. పోనీ బాల్ ఏమైనా గ్లౌని దాటిన తర్వాత డివేట్ అయిందంటే అది లేదు. సో సుందర్ డిస్మిసల్ విషయంలో థర్డ్ ఎంపైర్ అయితే చాలా పూర్ డిసిషన్ తీసుకున్నాడు. మిగిలిన అతను అప్పుడే గేర్లు మార్చి 3 బౌండరీస్ కొట్టి మన చూపు మీద ఉన్నాడు. బట్ అలాంటి టైంలో రాంగ్ డిసిషన్ వల్ల అవుట్ అయిపోయాడు. అయితే తర్వాత చివరిలో చూసుకుంటే మాత్రం బుమ్రా దగ్గర నుంచి చాలా మంచి క్యామ్ ఇన్నింగ్స్ వచ్చింది. 17 బంతుల్లోనే 22 పరుగులు చేశాడు. మిగిలిన అతని ఇన్నింగ్స్లో 3 4లతో పాటు ఒక 6 ఉంది. సో బుమ్రా అయితే క్యాప్టెన్గా బ్యాటింగ్ వచ్చిన ప్రతిసారి కూడా ఏదో వండర్ క్రియేట్ చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ తన కెరియర్లో చూసుకుంటే తన క్యాప్టెన్గా ఆడినప్పుడు అతని బ్యాటింగ్ యావరేజ్ అబౌవ్ 25 ఉందనుకుంటా. కానీ మిగతా సందర్భాల్లో చూసుకుంటే 6 కూడా లేదు. సో క్లియర్లీ బుమ్రా క్యాప్టెన్గా ఆడినప్పుడు అతని బ్యాటింగ్ లేదో స్పార్క్ వస్తుంది. ఎస్పెషల్లీ ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో ఒక 6 కొట్టాడు, అదైతే అరాచకం. సో బుమ్రా చేసిన రన్స్ అయితే అదృష్టం కొద్ది వచ్చినవి కాదు, అతను క్లియర్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది వికెట్ కొట్టాడు. మిగిలిన మన టీం లాస్ట్ 2 వికెట్స్కి 37 పరుగులు యాడ్ చేశారు. సో సుందర్ అవుట్ అయ్యేసరికి మన టీమ్ స్కోర్ 148 రన్సే, 8 వికెట్స్ పడిపోయాయి. దీంతో మన వాళ్ళ స్కోర్ అరౌండ్ 150 ఉంటుంది అనుకున్నాం. బట్ బుమ్రా కారణంగా ఎక్స్ట్రా 30 రన్స్ వచ్చాయి. సో మన టీం అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో 185 రన్స్ చేసి అవుట్ అయింది. అదైతే డెఫినెట్లీ బిలో పార్ స్కోరే. ఈ వికెట్ మీద మన బ్యాట్స్మెన్ ఇంకా కాస్త మెరుగైన బ్యాటింగ్ చేసి ఉంటే ఆ 250 స్కోర్ వచ్చి ఉండేది. ఎస్పెషల్లీ శుభ్మన్ గిల్ మరియు రిషబ్ పంత్ వీళ్ళిద్దరూ తమ డిస్మిషల్స్ని అవాయిడ్ చేసి ఉండొచ్చు. అలాగే సుందర్ కూడా కాసేపు క్రీజ్లో ఉంటే ఇంకా ఎక్కువ రన్స్ వచ్చి ఉండేవి. బట్ ఎనివే మనమైతే ఆస్ట్రేలియా బౌలింగ్ని కూడా చాలా మెచ్చుకోవాలి. నిజంగా చాలా ఎనర్జీతో తమ ఓపికని ఎక్కడ కోల్పోకుండా కన్సిస్టెంట్గా బౌలింగ్ చేశారు. మెయిన్లీ స్కాట్ బోలాండ్ మన టీమిండియా బ్యాట్స్మెన్ ప్రతి ఓవర్లో కూడా క్వశ్చన్స్ అడిగాడు. కేవలం 31 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. అండ్ స్టార్క్ చూసుకున్న 3 వికెట్లు తీసుకున్నాడు, కమిన్స్ 2 వికెట్లు తీసుకున్నాడు. సో ఆస్ట్రేలియా పేస్ ట్రై అయితే స్పాట్ ఆన్, ఎవరు కూడా లూజ్ బాల్స్ ఎక్కువగా వేయలేదు. ఈవెన్ వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన వెబ్స్టర్ కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. సో ఖచ్చితంగా ఆస్ట్రేలియా బౌలర్స్ అయితే మన టీమిండియా బ్యాట్స్మెన్ మీద పైచే సాధించారని చెప్పుకోవాలి. అయితే డే ఎండింగ్లో చూసుకుంటే మాత్రం బుమ్రాస్ అబ్సల్యూట్ సినిమా. సో మన వాళ్ళకైతే డే చివరిలో ఒక 5 అవర్స్ బౌలింగ్ చేసే ఛాన్స్ ఉంది. కానీ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్కి ఆడటం ఇష్టం లేదు, ఎందుకంటే పిచ్ బ్యాటింగ్కు అంత అనుకూలంగా లేదు. దీంతో వాళ్ళైతే ఎలాగైనా సరే టైంని వేస్ట్ చేయాలనుకున్నారు. మెయిన్లీ మనం కవాజా ఫింగర్ ఇంజరీ అయిందని చెప్పి చాలా టైం కన్జ్యూమ్ చేయడం చూసాం. సో ఆస్ట్రేలియా అయితే స్టార్ట్ చేయడం బాగానే స్టార్ట్ చేశారు. శామ్ కాన్స్టెస్ ఫస్ట్ బాల్కి 4 కొట్టాడు. బట్ ఆ తర్వాత మాత్రం మన వాళ్ళు మళ్ళీ ఛాన్స్ అవ్వలేదు. మెయిన్లీ బుమ్రా అయితే చాలా అటాకింగ్ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ పెట్టాడు, ఈవెన్ ఆ ఫస్ట్ బాల్కి 4 కొట్టినా సరే. అయితే మన బౌలింగ్లో ఉన్న సమస్య ఏంటంటే ఎక్కువ వాళ్ళు బౌలింగ్ చేయడానికి చూసారు కానీ యాక్యురేట్గా బౌలింగ్ చేయలేకపోయారు. దీనివల్ల ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ సర్వైవ్ అయ్యారు కాసేపు.
అయితే చివరిలో చూసుకుంటే మాత్రం శామ్ కాన్స్టస్ అనవసరంగా బూమ్రాని కెలికాడు. యాక్చువల్గా అక్కడ ఏం జరిగిందంటే బూమ్రా బౌలింగ్ చేయడానికి వెళ్ళిపోయాడు. బట్ స్ట్రైక్లో ఉన్న ఉస్మాన్ ఖవాజా మాత్రం కావాలని టైం వేస్ట్ చేయాలని చూశాడు. దీంతో బూమ్రా కోపం వచ్చి ఇదేంటని చెప్పి ఉస్మాన్ ఖవాజాని క్వశ్చన్ చేశాడు. కానీ ఇంతలో నాన్ స్ట్రైక్ రన్లో ఉన్న శామ్ కాన్స్టస్కి ఏం మెదిలిందో తెలియదు. బూమ్రా మీదకి దూసుకెళ్లాడు. మిలీ తనకి సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకుని అనవసరంగా బూమ్రాతో ఆర్గ్యుమెంట్కి దిగాడు. అండ్ బూమ్రా చూసుకున్నా తగ్గేది లేదు. వెంటనే తన బౌలింగ్ ఆపేసి శామ్ కాన్స్టస్ మీదకి వచ్చాడు. సో మధ్యలో కానీ కంపేర్ కలుగు చేసుకోకపోతే వీళ్ళిద్దరి మధ్య గట్టి ఫైటే ఉండేది. మిలీ శామ్ కాన్స్టస్ చేసిన పని అయితే నాకు అస్సలు నచ్చలేదు. అతనైతే తన లాస్ట్ మ్యాచ్లో సిరాజ్ మరియు కోహ్లీ లాంటి అగ్రెసివ్ ప్లేయర్స్తో పెట్టుకున్నాడు. బట్ బూమ్రా లాంటి అగ్రెసివ్ ప్లేయర్ కాదు. అతను కామ్గా తన పని తాను చేసుకునే ప్లేయర్. బట్ అలాంటి కామ్గా ఉండే ఆటగాన్ని కూడా అనవసరంగా గెలికాడు. దీంతో బూమ్రా ఊరుకుంటాడు. నెక్స్ట్ బాల్కి వికెట్ తీశాడు. అండ్ వికెట్ తీసిన తర్వాత మన వాళ్ళు సెలబ్రేషన్ చూడాలి. అసలు ఓవర్ ద మూన్. అందరూ కూడా శామ్ కాన్స్టస్ మీదకి వెళ్ళిపోయారు. అక్కడ అవుట్ చేసిన ఖవాజాని అయితే మన వాళ్ళు వెళ్ళి శామ్ కాన్స్టస్ దగ్గర సెలబ్రేషన్ చేసుకున్నారు. మిగిలిన బూమ్రా అయితే క్యాచ్ తీసుకున్న వెంటనే కాన్స్టస్ వైపు తిరిగేశాడు. అండ్ దాని పరిస్థితి కృష్ణ మరి మన మిగతా టీమిండియా ప్లేయర్స్ కూడా అతని దగ్గరికి వచ్చి చాలా అగ్రెసివ్ సెలబ్రేషన్ చేసుకున్నారు. సో క్లియర్లీ శామ్ కాన్స్టస్ అయితే ఒక రాంగ్ పర్సన్తో పెట్టుకున్నాడు. మెయిన్లీ రేపు బూమ్రా మరి అతని మధ్య ఉండబోయే బ్యాట్లు అయితే నిజంగా చాలా హై లెవెల్లో ఉండబోతుంది. సో ప్రస్తుతానికి అయితే ఆస్ట్రేలియా టీం 9 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయారు. అండ్ మన టీమిండియా కొట్టిన దానికంటే ఇంకా 176 పరుగులు వెనకబడి ఉన్నారు. సో ప్రజెంట్ పిచ్ బట్టి చూసుకుంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా రిజల్ట్ వచ్చేలానే కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పిచ్ ఇంకా డేంజరస్గా మారొచ్చు. ఎందుకంటే డెంట్స్ ఇంకా ఓపెన్ అవుతాయి. దీంతో అన్ఈవెన్ బౌన్స్ ఇంకా పెరిగిపోద్ది. సో ఖచ్చితంగా మనమైతే ఈ మ్యాచ్లో డ్రా చూసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ 3 to 4 డేస్లోని మ్యాచ్ ఎండ్ అయిపోయినా సరే మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. చూడాలి మరి మన టీమిండియా బౌలర్స్ ఆస్ట్రేలియా టీంని ఆల్అౌట్ చేసి కంబ్యాక్ చేస్తారా లేదనేది.